హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములండి. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన అందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పాత నిబంధన కాలములో దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి వెళతాకి మరి ప్రజలు భయపడేవారు. ఎందుకంటే వారిలో భయం అనేది కలిగి ఉన్నది. వారికి ఆ పాపం అనేటువంటి యొక్క భయం అనేది వారిలో ఉంది కాబట్టి అతి పరిశుద్ధమైన ప్రదేశానికి వెళ్తాకి భయపడేవారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మన కొరకు ఆ భయాన్ని పోగొట్టాలి అనేటువంటి యొక్క నిరీక్షణతో యేసు ప్రభు వారి రక్తాన్ని చిందించి మనకున్నటువంటి ఆ అడ్డుగోడను తొలగించి ఆయన యొక్క ధైర్యాన్ని మనకి సమకూర్చాడు. ఆయన రక్తం చిందించటం ద్వారా మనకి ఆ భయం అనేది పోయింది. కాబట్టి ఈ రోజున మరి ఆ ధైర్యం అనేది మనకి సమకూర్చబడింది. రెండోది ఆ యొక్క ప్రవేశం, దేవుని యొక్క సన్నిధిలోకి మనల్ని ప్రవేశిస్తాకి ఆయన మనకున్నటువంటి భయాన్ని పోగొట్టి మనకి ధైర్యాన్ని ఇచ్చినట్లుగా ప్రవేశాన్ని మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజున ఎంతమంది అయితే ఈ యొక్క షార్ట్ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ యొక్క భయాన్ని పోగొట్టుకొని ధైర్యంగా ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్దామని నిశ్చయించుకున్నారో ఒకసారి మీరు ఆలోచన చేసినట్లయితే దేవుడిచ్చినటువంటి కృపను మనం ఎల్లప్పుడూ కూడా పొందుకొని ఆయన సన్నిధిలో నిర్భయముగా నివసిద్దాము. అట్టి కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, మాలో ఉన్నటువంటి భయాన్ని నాయన పోగొట్టారు తండ్రి. మీ సన్నిధిలోకి వస్తాకి ధైర్యాన్ని నాయన మీరు ఏర్పాటు చేశారు ప్రభువా. ఎందుకంటే మీ యొక్క సన్నిధిలోకి వస్తాకి మమ్మల్ని ప్రవేశపెట్టారని నాయన మీరు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మాకున్నటువంటి పాప నియమాలు నిమిత్తము ఆ పాపం పోగొట్టుకోవాలంటే ఆ మధ్యగోడను మీరు పడగొట్టారు ప్రభువా. ఎందుకంటే మీ రక్తం చిందించి నా తండ్రి పాపాన్ని పోగొట్టి మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని అందరినీ కరుణించి మీ యొక్క సన్నిధిలో చేర్చుకున్న విధానానికై మీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.